గారు నవ్వండి గురువు గారు అది అంటే ఈగా ఆ ఫోటో అంతా కూడా చూశారు కదా సూపర్ వచ్చింది. అంటే ఏంటి, లోపల అలసిపోయి ఉన్నా కూడా చెమట కాలుతున్నా కూడా ఈ అన్నాం అనుకో ఆ ఫోటో చూసే వాళ్ళకి లేదు ఆనందంగా ఉంటుంది. అందరూ కూర్చోండి. మనం సాపంచి అల్పాహార సత్సంగం జరుగుతుంది. ఇది కూడా ఒక పూజే. ఆహారం తీసుకోవడం కూడా ఒక పూజ. ఆహారాన్ని నిలబడి తినకూడదు మన సంస్కృతిగా. సో కాబట్టి నా దగ్గరికి వచ్చినప్పుడు కానీ నాతో మాట్లాడినప్పుడు కానీ నిలబడి తినే భోజనాల గురించి గొప్పలు నాకు చెప్పకూడదు. మీరు నిలబడి తింటున్నారనుకోండి, అది ఎవరి ప్రాప్తం అంటే నా దగ్గర నిలబడి చూసిన విషయాలు ఇప్పుడు ఇంకో విషయాలు నాకు చెప్పినట్టుగానే నిలబడి మీరు బఫేలు తిన్న విషయాలు నాకేం చెప్పక్కర్లా. ఎందుకంటే నష్టపోతున్నారు, పోనీ నష్టం ఎవరేం చేస్తారు. నేను వెళ్లే ప్రదేశంలో నిలబడగలిగిన భోజనాలు ఉంటే కనుక నేను అక్కడికి వెళ్ళను. పెళ్లిళ్ళకి తీసిన కూడా ఆయన కూర్చోబెట్టి పెడతావా నిలబెట్టి పెడతావా అని అడుగుతాం. కూర్చోబెట్టి పెడతానంటేనే వెళ్తున్నాం, లేకపోతే పెళ్లికి వెళ్తావా. ఆన్లైన్ లో ఆశీర్వచనం అందుకుని ఆయన